Hello. Yeah. Let's move into the sermon for this morning. సో ఈ యొక్క ఉదయకాలపు వర్తమానంలో మనం ప్రవేశిద్దామండి. And you're already aware of the scripture portion. మరి చదవబడిన లేఖన భాగము మనం ఇంతవరకే చూసాము. And the story is also well known to all of you. మరి అలాగే ఇక్కడ జరిగిన ఆ యొక్క సంఘటన కూడా మనందరికీ బాగా తెలిసిన సంఘటన. I'm not going into explaining the story again. మరి కాబట్టి అక్కడ జరిగిన సంఘటన విషయాలు ఏవైతే ఉన్నావో వాటిని నేను మరలా మీకు చెప్పబోను గాని, through the entire story I would like to focus on one particular theme, that is that the story is talking about. మరి యొక్క సంఘటనలో చెప్పబడిన ఒకనొక ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. So the sermon title for me today is more than a drink. కాబట్టి ఈ యొక్క నా అంశం ఏమిటంటే ఆ యొక్క ఒక డ్రింక్ కంటే ఇంకా ఎక్కువ, ఒక దాహం తీర్చుకోవడం కంటే ఇంకా ఎక్కువైన విషయం ఏదో ఉన్నది. Imagine walking through a desert under blazing sun and hours passed, the heat drains your strength and your lips grow dry. చూసారా, మరి ఊహించుకోండి ఒకసారి, ఒకనొక భయంకరమైన ఎడారి ఎండ అండి. మరి మీరు అందులో ప్రయాణం చేస్తున్నారు, నడుస్తూ ఉన్నారు అండి, చెమటలు కారవచ్చు, నోరు ఆరిపోతూ ఉంటుంది, దాహం అవుతూ ఉంటుంది కదా. You walked for hours and hours, there is no strength in your body, there is no strength left in your body. కాబట్టి గంటలు కాలినడక ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి మా శరీరం అంతా బలహీనం అయిపోతుంది, ఇక ముందు అడుగు వేయడానికి కూడా శక్తి లేనంతగా ఉంటుంది. You feel that you won't be able to make any more steps. కాబట్టి ఇక శరీరం ఎలా అనిపిస్తుందంటే ఇక ఒక అడుగు కూడా వేయలేను అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. That moment suddenly you saw a well at a distance, which builds hope in you. In that moment, the moment you saw the well, what do? కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఆ యొక్క ఎడారి ప్రాంతంలో ఒక బావి కనబడింది. మరి ఇప్పుడు చెప్పండి, మీ అనుభూతి ఎలా ఉంటుందో. Will you say I'm not able to make steps forward, I'll just sit here, or కాబట్టి ఆ బావి దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను అడుగులు వేయలేను అంటారా? What do? అక్కడే కూర్చుని ఉంటారా? మీరు ఉన్న చోటనే కూర్చుండి బావి దగ్గర కూడా వెళ్ళలేను అంటారా? ఏం చేస్తారు మీరు? Sure, we all collect even the last ounce of energy in our body and we'll walk towards the well. కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే శరీరంలో ఇక చివరిగా ఉన్న ఆ శక్తిని అంతా కూడా తీసుకుని బావి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. Why do we go there? ఎందుకు వెళ్తాము బావి దగ్గరికి? కారణం ఏమిటి? Why do we go to that well? మరి అట్లాంటి పరిస్థితుల్లో బావి దగ్గరికి వెళ్ళే కారణం ఏమిటి? చెప్పండి. Water. Yes. నీళ్ళ కోసం వెళ్తాము. To replenish our thirst. మరి దాహం తీర్చుకోవడానికి. Any other? ఇంకేమైనా గుర్తొస్తున్నాయండి? ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? Wash your face. Probably take a bath. సో మొహం కడుక్కోవచ్చు, అవసరమైతే స్నానం కూడా చేయొచ్చేమో. To live. Absolutely, we understand that we cannot survive without water. That is the reason we collect even the last ounce of energy to reach the well. కాబట్టి ఇంకొక విషయం ఉన్నది, అదేంటంటే మరి నేను ఇక ఏ మాత్రమో చేయలేను అని శక్తి అంతా బలహీనం అయిపోయినప్పుడు ఆ నీళ్లు త్రాగితే నేను మరలా బ్రతుకుతాను కదా అనేటువంటి ఆశ. As our bodies cannot survive without water, our souls cannot survive without God. కాబట్టి ఎలాగైతే ఒక మనిషి నీళ్లు లేకుండా ఎక్కువసేపు ఉండలేడో, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు లేకుండా మరి జీవించలేడు. So many people today are going through spiritually dehydrated. మరి ఈ మాట కూడా చెప్పండి, ఏంటంటే చాలా మంది ఈ రోజులలో ఆధ్యాత్మిక విషయాలలో ఎండిపోయినట్టుగా ఉన్నారు. And if you look at our lives, there must be a season where we also might have felt spiritually dehydrated. ఒకవేళ నిన్ను నీవే పరిశీలన చేసుకుంటే మరి కొన్ని సమయాలు ఉండొచ్చు కదా, ఆధ్యాత్మికంగా అట్టడుగుకు వచ్చేసిన స్థితి, లేదంటే ఎండిపోయిన స్థితిని నీవు కూడా కలిగి ఉన్నావేమో. Many are those who are spiritually dehydrated and they are searching for satisfaction, but they're still feeling empty. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎండిపోయిన వారు మరి ఆ యొక్క ఉత్తేజం కొరకు చూస్తున్నారు కానీ, లేదంటే తిరిగి సమకూర్చుకోవాలని చూస్తున్నారు కానీ వారు ఎంటీగా లేక ఖాళీగానే ఉంటున్నారు. All are seeking for spiritual satisfaction to quench the spiritual thirst, but they're still remaining empty because they are going to the wrong wells.
కాబట్టి ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితిలో ఉండి మరి ఆ ఆత్మను మరి తిరిగి జీవింపజేసుకోవాలన్న ఆశతో ఉంటున్నారు, కానీ వారు వెళ్ళాల్సిన బావి దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల వారి ఆత్మలు ఇంకా ఎండిపోయినట్టుగానే ఉంటున్నాయి. What happens if you drink the salt water when you are very thirsty? ఈ మాట నాకు చెప్పండి, మీకు బాగా దాహం అవుతుంది, ఉప్పటి నీళ్లు దొరికాయి మీకు, ఏమండి, మరి అవి తాగితే ఏమవుతుంది అని అనుకుంటున్నారా? ఓకే ఓకే, పాసిబిలిటీ ఇస్ దేర్. We feel even more thirsty. అసలు విషయం ఏంటంటే ఆ ఉప్పు నీళ్లు తాగితే ఇంకా ఎక్కువ దాహం అయిపోతుంది. You know what? Sometimes it can lead even to death. చూడండి, దాహం వేసినప్పుడు ఉప్పు నీళ్లు తాగితే ఏమండి మరి కొన్నిసార్లు అది మరణము కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. So all the wells in this world are wrong wells. When we go there to quench our thirst, they will make us more and more thirsty, and sometimes they can lead us even unto death. కాబట్టి ఈ లోకంలో మనం చేయు ప్రయత్నాలు ఆధ్యాత్మిక దాహం తీర్చుకోవడానికి ఇలాగూ మరింత మరి దాహపడటానికే చేస్తూ ఉంటాయి. అవసరమైతే ఒకవేళ అవి ఆ యొక్క తప్పుడు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నట్టుగా మరణానికి కూడా నడిపించే అవకాశము ఉన్నది. Some of such wells are like these success. మరి ఇట్లాంటి బావులు కొన్ని చెప్పమంటారా? విజయం పొందటం, సక్సెస్ పొందటం, పొజిషన్స్, మరి అది పదవులు కలిగి ఉండటం, పొజిషన్స్, మరి వస్తువులు కలిగి ఉండటం, సమ్ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్స్, మరి కొన్ని మరి మంచి మంచి సంబంధాలు కలిగి ఉండటం, అండ్ సమ్ అచీవ్మెంట్స్, మరి అలాగే ఏదో ఎంతో సాధించాను అనేటువంటి భావి కూడా ఉంది. మరి ఇవి మంచివి కాదని నేను అనడం లేదు. But the problem is they will not be able to quench the deeper thirst that we have. అయితే ఇవి మంచివి కాదని నేను అనటం లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఉన్న లోతైన దాహాన్ని తీర్చడానికి ఇవి పనికి రావని చెప్తున్నారు. So Jesus addresses such thirst in the story of the Samaritan woman. ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క కథలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విషయాలనే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. This story is well known, well taught, but unfortunately all of us are acting like hypocrites as we are reading this story. చూడండి, ఈ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఇది మనందరం బాగా చదువుతాము, కానీ దీనిని చదివినప్పుడు మనము కొంచెము హిపోక్రైట్స్గా లేక వేషధారణతోనే ఇది చదువుతూ ఉంటామని చెప్పాలి. Many people interpret and they say the Samaritan woman is a woman of loose character. మరి దీనిని చదివిన అనేక మంది ఏమంటారంటే ఈ సమరయ సహోదరి ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క గుణశీలము బాగుండలేదు అని చెప్తారు. Just because of one single word that says this lady has come to the well in the afternoon to collect water. అది అలాగ అనుకోవడానికి కారణము ఒకే ఒకటి ఉన్నదండి. మధ్యాహ్నపు వేళ ఆమె బావి దగ్గరకు వచ్చి నీళ్లు చేదుకోవడం ప్రయత్నం చేస్తున్నా అన్న దాన్ని బట్టి ఆమె గుణశీలం మంచిది కాదని చెప్తారు. People think all the Proverbs 31 women they come and collect water in the morning, early morning. చూసారా, మనం వీడియోలో చూసాము సామెతల గ్రంథము 31 అధ్యాయంలో ఒక మంచి మాదిరికరమైన స్త్రీ ఎలా ఉండాలో ఈ ప్రజలు అలాగే అనుకుంటారు. మరి కష్టపడే స్త్రీ ఉదయకాలమే వచ్చి నీళ్లు తోడుకొని వెళ్ళాలన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. Just because this lady came collected water in the afternoon, we made character assassination and we said this lady is of loose character. కాబట్టి ఎప్పుడైతే మరి స్త్రీలంటే నీళ్లకు ఉదయమే వెళ్ళాలి, ఇక్కడ మధ్యాహ్నం వెళ్తుంది కాబట్టి ఈమె శీలం మంచిది కాదు, ఈమె మంచి ప్రవర్తన కలిగింది కాదన్నట్టుగా తీర్పు తీర్చేశారు, వివరణ చేస్తూ ఉన్నారు. Probably she might have just come later because she wants to avoid the crowd. Or she might have had some work in the morning. కాబట్టి మధ్యాహ్నపు వచ్చిన దానిని బట్టి అలాగంటాగలేదండి. బహుశా ఆమెకు వేరే పనులు ఉండవచ్చును, లేకపోతే ఉదయమైపోతే చాలా మంది ఉంటారు బావి దగ్గర, నేను తర్వాత పోతే అనుకుని ఉండవచ్చును. And you may say, oh, Praveen, it's in the scripture it's written she had 5 husbands. మరి అట్లా అంటున్నారేంటి పాస్టర్ గారు, ప్రవీణ్ గారు, మరి ఆమెకు 5 పెనిమిట్లు ఉండిరని రాయబడింది కదా అని కూడా మీరు అనవచ్చు. Is it wrong to have 5 husbands? మరి 5 పెనిమిట్లు కలిగి ఉండటం తప్పండి? Is it wrong? మీరేం మాట్లాడారు? Yes, right. The problem is if you have 5 husbands at the same time simultaneously, then is the problem. If she had 5 husbands at different times, divorce after divorce, death after death, widow after widow, what is wrong in that? చూడండి, can you say it's wrong? మీరు అందరూ చాలా గట్టిగా తప్పండి అని చెప్పారు.
యా చాలా తప్పని చెప్పారు. నిజమే, ఒకేసారి 5గురితో మాత్రం జీవిస్తే తప్పు, మహా తప్పు, మనం ఒప్పుకోము. కానీ ఒకవేళ అదే పరిస్థితి, ఒకవేళ ఆమె ఒక వివాహం తర్వాత మరొక వివాహంలో జతపరచబడి భర్తలు చనిపోయారేమో, లేకపోతే డైవోర్స్ ఇచ్చారేమో, విడిచిపెట్టారేమో, అట్లా కూడా అయి ఉండొచ్చు కదా. Just if she had all at once, that's a problem. Why Yeah. we don't read that? We just do character assassination there. చూడండి, నీకు 5గురు పెనిమిట్లుండిరి అనగానే మనం ఏమంటామంటే, ఓహో Not ఓకే, permit lundiri. You had. యా పెనిమిట్లుండిరి ఉండేవాళ్ళు, okay. ఓకే, నో ప్రాబ్లం. సో ఉండిరి అని చెప్పగానే ఉండిరి కదా, పాస్ట్ టెన్స్ అది అని మనం అర్థం చేసుకోవాలి. దానిని బట్టి క్యారెక్టర్ అసాసినేషన్, లేదంటే ఆమె మీద తప్పుగా మాట్లాడిన సందర్భము లేకపోలేదు. Probably she must be an abused woman. చూడండి, ఇట్లాగూ ఒకరి తర్వాత ఒకరు ఎందుకు అయి ఉండొచ్చు. బహుశా వారి భర్తలు హింస పెట్టారేమో, ఒక సమయంలో ఉన్న ఒక భర్త హింస పెట్టాడేమో. Probably she must be an unfortunate woman. 5 of her husbands died, at a very early age. బహుశా ఈమె మరి వివాహం చేసుకున్న తర్వాత భర్త చనిపోయి అలా విధవరాలుగా అయ్యిందేమో. And probably if they might have been sorry, if she had been divorced, probably she was abused, like she was kicked around like a football. బహుశా గృహహింస అంటారు చూడండి, అబ్యూజ్ చేయబడి మరి బాధించబడిన స్త్రీగా ఉన్నదేమో, విడాకులు ఇవ్వబడి ఇంటి నుంచి త్రోసివేయబడి ఉండిన పరిస్థితి ఏమో. And then you may say, oh Praveen, it is also written, Jesus said her, the man you are living with is not your husband. కాబట్టి ఇట్లా చెప్పినప్పుడు మీరు అనొచ్చు, పాస్టర్ గారు, ప్రవీణ్ గారు, ఇదిగో ఇప్పుడు నీవు ఉంటున్నవారు నీ భర్త కాదని రాయబడి ఉంది కదా అని మీరు అనవచ్చును. Why can he be his her father or brother or son? చూడండి, ఇప్పుడు నీ ఉన్నవాడు నీ పెనిమిటి కాడు అని చెప్పినంతలో మనము ఆ పెనిమిటి కాడన్న వ్యక్తి ఆమె సహోదరుడు కానీ ఇంకొక బంధువు కానీ ఎందుకు అనుకోకూడదు. Simply we just do character assassination for the woman just because poor lady came to collect water in the afternoon. మరి ఈ యొక్క స్త్రీ మరి మధ్యాహ్నపు వేళ నీళ్లు తీసుకుని తోడుకోవడానికి వచ్చినందుకు మరి ఆమెను మనము మన ఇష్టం వచ్చినట్టుగా తీర్పు తీరుస్తూ ఉంటాము. Not only that, many places in the scripture people do such a discrimination against women. కాబట్టి they did. ఓకే. ఇలాగ లేఖనాల్లో పిల్లరా మరి స్త్రీల విషయంలో వేరు వివక్ష చూపించిన సందర్భాలు లేఖనాల్లో మనం అనేకం చూస్తూ ఉంటాము. You know the story of woman caught in adultery. మరి ఆ యొక్క వ్యభిచారము చేస్తుండగా పట్టబడిన స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. Was she doing adultery alone? మరి వ్యభిచారం చేస్తుంటే ఒక్కతే చేసుకుంటుందా అన్నట్టుగా ప్రశ్న వస్తుంది. Where was the other guy? మరి సో ఆ యొక్క పాపం చేస్తున్నదంటే ఆ పని చేస్తున్నప్పుడు మరి మిగిలిన వారు ఉంటారు కదా, వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడికి పోయారు? మరి they brought this lady only. మరి ఈ వివక్ష చూడండి, ఆ మొక్కదాన్నే పట్టుకుని తీసుకుని వస్తున్నారు. And some people, the right title I feel is not the woman caught in adultery, but the right title should be men caught in hypocrisy. చూడండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని మనము దానికి శీర్షిక పెట్టాము. కానీ మరి ఇంకొక టైటిల్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. అదేంటంటే, ఇదిగో వేషధారులైన మగ పురుషులు, లేదంటే మగవారు అని కూడా నేను చెప్తాను. That lady only was caught in adultery. The guy partner was not there. So it's hypocrisy from men's side. So it better call it men caught in hypocrisy. Okay. Similar. Please. Okay. మరి అలాగే పిల్లరా, దీనికి ఆ యొక్క వ్యభిచారం చేస్తూ ఉండగా మరి భాగస్వామిని పట్టుకోలేదు, కానీ ఈమెనే తీసుకుని వస్తున్నారు. కాబట్టి నేనేమనొచ్చు అంటే, ఇదిగో వేషధారులైన పురుషులు స్త్రీని ఒక్కదాన్నే పట్టుకున్నారు, వేషధారంలో పట్టబడిన పురుషులు అనే టైటిల్ కూడా మనం పెట్టవచ్చును. So when we read the story of Samaritan woman at the well, మరి కాబట్టి యొక్క బావి యొద్ద స్త్రీ లేక సమరయ స్త్రీ అని బాగా పేరు పొందిన ఈ సంగతి మనం చదువుతున్నప్పుడు, I feel the better title we can call it is Christian men and women caught in hypocrisy. కాబట్టి దీనికి కూడా మనము ఇలాగ కూడా పేరు పెడితే బాగుంటుంది. శీర్షిక ఏమిటంటే, క్రైస్తవ స్త్రీ పురుషులు
ఏమండి మరి వేషధారణ యందు పట్టబడిన క్రైస్తవ స్త్రీ పురుషులని కూడా మరి ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. Because that's what we are doing when we read the story of this Samaritan woman. ఎందుకంటే ఈ యొక్క సమరయ స్త్రీ సంఘటన చదువుతూ ఉన్నప్పుడు ఏమండి క్రైస్తవ స్త్రీ పురుషులందరూ సుమారుగా తప్పుగానే అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి when we read the scripture, we understand this lady was living in that very community, which means she's not a woman of bad character. If she was not adulterer, if she was a lady, they would have stoned her to death. కాబట్టి ఈ యొక్క మరి ఇలాగూ ఆమె ఆ గుణశీలత మంచిది కాదు అని అనుకోకపోవడానికి ఒక కారణం నేను చెప్తానండి. అదేంటంటే ఈమె ఆ ఊరిలోనే వారందరి మధ్యనే ఆ సమాజంలోనే జీవిస్తుంది. అది మనం గమనించాలి. ఒకవేళ ఆమె గనక వేరు ప్రవర్తన కలిగిన స్త్రీ అయితే వారి సమాజము ఆమెను ఎప్పుడో రాళ్ల చేత కొట్టి చంపివేసేది. And not only that, this lady went and spoke to them. Those people listened to her when she said about Jesus. They trusted her and they came to see what she was talking about, which means she is the lady who has value for her words. కాబట్టి ఇంకొక సంఘటన మనం చూస్తాము. తర్వాత ఈ యొక్క కథ జరుగుతూ ఉండగా తర్వాత ఏం జరుగుతుందంటే ఈ స్త్రీ తన ఊరి వారి అందరి యొద్దకు వెళ్ళి తాను చూచిన విని సంగతులు చెప్పినప్పుడు వాళ్ళందరూ ఆమె మాటలు ఆలకించి వారు వస్తారు. దాని అర్థం ఏంటంటే ఈమె అక్కడ మాట్లాడే వ్యక్తి, ఆమె మాటకు విలువున్న వ్యక్తిగా మనం గమనించాలి. I feel this lady was an abused woman but highly respected because of her character, and that's why people listened to her and came listening to her words. కాబట్టి ఈ మాటలను బట్టి నేను చెప్పగలిగింది ఏంటంటే ఈమె బహుగా బాధించబడిన స్త్రీ అయి ఉండి తన మాటలకు విలువ కలిగిన స్త్రీ అయి ఉండి ఉన్నది. ఆ కారణమును బట్టి ఆ ఊరి వారందరూ ఆమె మాట వినినారు. She is a devoted religious woman because she knows the scripture well. She talks to Jesus about coming Messiah, and she talks about worship in Mount Gerizim, Jerusalem, which means she knows the Old Testament scripture very well. She is a religious and spiritual woman who was respected by the community properly. కాబట్టి ఇంకొక అవకాశం కూడా ఉందండి. ఏమిటంటే ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ అయి ఉన్నది. మనకట్లా తెలుసు అంటే ఆమె ఆరాధన గురించి మాట్లాడుతుంటుంది. ఇదిగో మేము ఈ గెరిజీము కొండ మీద ఆరాధన చేస్తాము, యూదులైన మీరు అదిగో యెరూషలేములో ఆరాధన చేస్తారు అని ఈ ఆధ్యాత్మిక విషయాలు ఆరాధన విషయాలు మాట్లాడుతుంది. కాబట్టి ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ మరి అని కూడా నేను చెప్పగలను. But this lady have one thing, that is a thirst. అయితే ఈ స్త్రీకి ఒక కారణం ఉన్నది, ఒక విషయం ఉన్నదండి. అదేమిటంటే ఆమె దాహము కొన్నది. I call it sacred thirst. మరి నన్ను అడిగితే ఏమంటానంటే పవిత్రమైన దాహం అని నేను పలుకుతాను. Even if you look at book of John, entire book of John, he uses the word thirst very much. కాబట్టి మీరు గనక ఒకవేళ కొంచెము పరిశోధన చేసి యోహాను సువార్తను గనక పరిశీలన చేసినట్లయితే దాహం అనే మాట మరి ఈ యొక్క గ్రంథకర్త కొన్నిసార్లు వాడటం మనం చూడొచ్చు. In John 7, Jesus says, let anyone who is thirsty come and drink from me. కాబట్టి 7వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే యేసు ప్రభు నిలుచుకుని బహిరంగంగా మీలో ఎవడైనా దాహముని ఉంటే నా యొద్దకు వచ్చి తమ దప్పి తీర్చుకొనవలెను అని ప్రకటించిన సంగతి In చూడొచ్చు. Revelation 22:17 we see, let the one who is thirsty come, and let the one who wishes to take the free gift of water of life. కాబట్టి 22వ అధ్యాయము 17వ వచనము ప్రకటన గ్రంథంలో అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమిటంటే దప్పిగొనిన వాడిని ఏమండి మరి దప్పిగొనిన వాడిని రానిమ్ము, ఇచ్చించు వాడిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. So one of the themes from John is Jesus is the thirst quencher. కాబట్టి యోహాను గ్రంథకర్త లేక యోహాను భక్తుడు యేసుప్రభుని ఎలాగ చూపిస్తున్నాడంటే దాహము తీర్చే వ్యక్తిగా యేసుప్రభుని అతడు చూపిస్తున్నాడు. But if you read in this story, we find that Jesus came to this woman because he was thirsty. అయితే ఇక్కడ మనము 4వ అధ్యాయం ఏదైతే చదివామో అక్కడ యేసుప్రభువే దాహము గుని ఉండి అక్కడకు చేరిన సంగతి మనం గమనించవచ్చు. What is his thirst? మరి ఆయన దాహం ఏమై ఉన్నది? మరి I feel in the story his thirst is to quench our thirst. చూడండి, నన్ను మరి ఒక మాటలో చెప్పాలంటే నా మాటకు ఏమంటానంటే ఆయన దాహం ఏమిటంటే మన దాహము తీర్చటమే ఆయన దాహమై ఉన్నది. The disciples returned in the way, they asked, what are you doing here? We brought food and all. Then he said,
I'm okay, you know, my food is doing my will of my Father. If his food is doing the will of the Father, his thirst is to quench our thirst. కాబట్టి అక్కడ ఈ మాట ఎందుకు అనగలుగుతున్నానంటే, శిష్యులు ఆహారం కొనడానికి వెళ్ళి వస్తారు, ప్రభువా తిని అంటారు, ఎందుకు మాట్లాడుతున్నామంటారు. ఆయన చెప్తాడు కదా, ఇదిగో నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా పని అయి ఉన్నదని చెప్తాడు. ఆ మాటను బట్టి మన దాహము తీర్చడమే ఆయన దాహం అని కూడా మనం అనుకోవచ్చు. So one thing we learn that this Samaritan woman, she has thirst, and Jesus is a thirst quencher who came to quench her thirst. కాబట్టి ఈ యొక్క స్త్రీ దాహముకొని నీళ్ల కొరకు వచ్చి ఉన్నది. దాహాలు తీర్చగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. She has three kinds of thirst. చూడండి, ఒక రకంగా మాట్లాడితే ఈమె కలిగి ఉన్న దాహాన్ని మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. Number one is the regular physical thirst all of us have. మరి మొట్టమొదటిగా చూసినట్లయితే శారీరక దాహము మనందరికి ఉంటుంది కదండి. అలసిపోయినప్పుడు నీళ్లు కావాల్సినప్పుడు ఆ శారీరక దాహము ఉంటుంది. That's why she came to collect water. శారీరక దాహము ఉన్నది గనుకనే ఆమె నీళ్లు చేదుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. She has a relational thirst. మరి ఇంకొక దాహం ఎలాంటిదంటే సంబంధాల పరమైన దాహమై ఉన్నది. She has a thirst for companionship. మరి ఆమెకు తోడు కావాలన్న ఒక దాహము ఆమెకు ఉన్నది. She doesn't want to be alone. మరి ఆమెక ఒంటరితనము వద్దనుకుంటుంది. Unfortunately, all the partners who have come to her could not provide the companionship where she was respected, where her dignity was maintained, where she was loved and appreciated. మరి ప్రశంసించబడి గౌరవించబడి ఏమంటే ప్రేమగా చూడబడి శ్రద్ధ తీసుకొనబడిన ఒక సహవాసము ఏమంటే స్నేహము ఆమె కలిగి ఉన్న సంబంధాలలో లేకపోయింది. But she has a deep thirst within herself for the companionship. That's why she was marrying one person after another person. కాబట్టి ఈ స్త్రీ విషయం మనం గమనించినట్లయితే ఆమె తోడు నీడ అంటారు చూడండి, తోడు నీడ ఆదరణ ఏమంటే సహవాసము స్నేహం కొరకు చూస్తుంది కనుకనే ఒక వివాహం తర్వాత మరొక వివాహం అన్నట్టుగా ఆమె ప్రవేశించింది. Is it not common amongst ourselves? మరి ఈ యొక్క సంగతి మన సమాజంలో కూడా జరిగే మరి సర్వసాధారణ సంగతి కాదా? అవును కదండి. The deepest need of everybody is somebody. మరి చూడండి, ఏ వ్యక్తినైనా కదిపి చూడండి, వారి యొక్క తీవ్రమైన ఆశ ఏమిటంటే మరొకరు తోడు కావాలని. But in that companionship they should be validated. మరి అయితే ఆ యొక్క సంబంధ బాంధవ్యాలలో వారు మరి హెచ్చించబడుతూ ఉండాలి, గౌరవించబడుతూ ఉండాలి. So she has a thirst for companionship just like all of us. మరి మనిషి కోరుకున్నట్టుగా మనందరం కోరుకుంటున్నట్టుగా తోడు కొరకైన ఒక ఆశ ఆమెకు ఉండినది, లేక దాహము ఉండినది. Especially women or men who lost their spouse, they feel that the problem of not having the companionship. మరి మీరు ఒక విషయం గమనిస్తే, మరి వివాహమైన వారు భర్తను కానీ భార్యను కానీ పోగొట్టుకుంటే వారికి తప్పనిసరిగా తోడు కావాలనేది వారిని అడిగితే మనం బాగా అర్థం చేసుకోవచ్చు. We are also going through such. మరి ఇట్లాంటి సంబంధాల పరమైన దాహాల గుండా మనందరం వెళుతూనే ఉన్నాము. And number 3 is she has a spiritual thirst. మరి మూడవ రకమైన దాహాన్ని మనం గమనించినట్లయితే ఆధ్యాత్మిక సంబంధమైన దాహముతో ఆమె ఉన్నది. She was constantly focusing on the scripture. She knows the scripture very well. Yeah. And that's why she was very spontaneously she could recite scripture and tell Jesus about it, and she was looking for Messiah and his kingdom, which tells she has a spiritual thirst. కాబట్టి ఆమె లేఖనాలను మరి చాలా మరి ఉచితంగానే మరి సులువుగానే ఆమె కోట్ చేయగలుగుతుంది, చెప్పగలుగుతుంది. మరి మెస్సియాను గురించి మాట్లాడుతుంది, దేవుని గురించి మాట్లాడుతుంది. దాని అర్థం ఏంటంటే ఆమెకు ఆధ్యాత్మికమైన దాహం ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. And Jesus meets her and provides her for all the thirsts that she has. మరి ఆ యేసుక్రీస్తు ఆమెకు కలిగి ఉన్న దాహములన్నిటినీ ఆయన తీర్చిన వాడుగా మనం చూస్తున్నాము. And he introduces a magic living water which quenches all sorts of thirst. ఎలా తీర్చాడు ఆయన? ఒక మ్యాజిక్ వాటర్ని ఆమెకు పరిచయం చేస్తున్నాడు. ఆమె కలిగి ఉండిన దాహములన్నిటినీ తీర్చగలిగిన ఒక మరి ఆశ్చర్యకరమైన నీళ్లను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. The water in the well may not quench all her thirst, but the living water that Jesus is offering quenches all the thirst. మరి బావిలో ఉన్న సహజమైన నీరు మరి అన్ని దాహాలను తీర్చలేదేమో కానీ జీవజలములైగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆమె కలిగి ఉన్న ప్రతి రకమైన దాహాన్ని తీర్చేవాడుగా ఉన్నాడు. How does he offer this living water that quenches all thirst? మరి ఈ రకమైన దాహాలను తీర్చగలిగిన ఆ జీవజలములను ప్రభువైన యేసు ఆమెకు ఎలా ఇవ్వగలిగారు? Through this story we understand he offers this living water
మరి ఈ యొక్క మరి సంఘటనలో మనం చూసినట్లయితే ఆయన ఎలా ఇచ్చాడంటే ఆ జీవజలాలని He gives all this living water through everyday encounters and with the simple daily routine of our lives. మరి ఎలా ఇచ్చాడంటే పిల్లరా, మరి ప్రతిరోజు అనునిత్యము మనం చేసుకునే ప్రతినిత్యము తరచుగా చేసే పనుల ద్వారా అన్నట్టుగా ఆయన దాహాన్ని తీరుస్తూ ఉన్నాడు. The Samaritan woman came only to complete her daily task. She did not come for any special act as such. She just came doing her daily acts. There he meets. There she encounters Jesus and all her thirsts were quenched. చూసారా, మరి ఈ యొక్క సమరయ స్త్రీ విషయం మనం గమనించినట్లయితే ఆమె రోజు చేసుకునే పనే ప్రతినిత్యము బావికి రావటం నీళ్లు తోడుకున్నట్టుగా విషయాలు చేస్తూనే ఉంటుంది. అట్లా ఒకరోజు వెళ్ళినప్పుడు ఆమె ప్రభువైన యేసును కలుసుకున్నది. Though it is an ordinary moment in her life, it became a divine encounter. కాబట్టి ఆమె రోజువారీ చేసుకునే పని లేగానే ఆ రోజు కూడా వెళ్ళింది, కానీ ఆ రోజు ఒక దైవిక నిర్ణయము ఏమండి మరి అక్కడ ఆమె కొరకు వేచి ఉన్నది. God often meets people at ordinary places. కాబట్టి ఆ దేవుడు మనము ఆ యొక్క సహజంగా చేసుకునే పనుల్లోనే ప్రజలను దేవుడు కలుసుకుంటాడు. Jesus meets us at the wells of our everyday life. మరి ప్రతినిత్యము రోజువారీ కృత్యాలనే మన బావుల దగ్గర మనం పని చేసుకుంటున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ మనకు దొరుకుతారు. He meets us at our workplace. He meets us at our homes. He meets us in our daily routines. మరి మనం ప్రతినిత్య కృత్యాలలో ఆయన్ను కలుసుకోవచ్చు, మన పని స్థలాల్లో కలుసుకోవచ్చు, మన యొక్క గృహాల్లో కూడా ఆయనను మనము మరి దొరకబుచ్చుకొనవచ్చు. You don't need to have everyday mountaintop retreats to have encounter with God, but in every daily mundane life also Jesus meets us. కాబట్టి ప్రతినిత్యము ఆ ప్రత్యేక పని చేయాలి, ఈ పర్వతం ఎక్కాలన్నట్టుగా అలా కాదు, కానీ ప్రతినిత్య కృత్యాలలో అనుదిన కృత్యాలలో ఆయన మనకు తారసపడుతున్నాడు. He may encounter us through small word of encouragement we might have heard from somebody. మరి ఆయన మనల్ని ఎలాగూ సంధిస్తాడో తెలుసా? ఎవరైనా ఒకరు మన దగ్గరకు వచ్చి ఒక చిన్న ప్రోత్సాహం మాట చెప్తున్నప్పుడు అది ప్రభు చెప్పిన అన్నాడు. Maybe through help. మరి ఎవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ రీతిగా through some random acts of mercy. మరి ఏదో అనుకోని విధంగా ఎక్కడి నుంచో ఒక కనికర కార్యము మన పట్ల జరిగింది, ఆ రీతిగా Jesus meets us the most in ordinary miracles. చూడండి, సహజ పనులే అట్లాంటి సహజముగా మరి జరిగే ఈ యొక్క మరి చిన్న చిన్న సహాయాలలో అన్నట్టుగా యేసుక్రీస్తు మనలను కలుసుకుంటున్నారు. I want you to understand this word ordinary miracle. Whatever is not ordinary, that's what we call miracle. But I'm calling about ordinary miracle. The great encounters happen in ordinary things. That's what I meant. చూడండి, గొప్ప గొప్ప సంగతులు ఈ యొక్క సాధారణ అద్భుతాలలో అవి జరుగుతాయి. అద్భుతం అంటేనే అసాధారణం కదండి, కానీ నేనేమన్నాను ఆర్డినరీ మిరకిల్, సాధారణ అద్భుతాలు అంటూ ఉన్నాను. అట్లాంటి చోట ప్రభు మనకు ఆయన సంధిస్తాడు. Such an ordinary miracle is this in which she encountered Jesus. కాబట్టి ఇది ఎంత సాధారణంగా జరిగిపోయిన అద్భుతం అంటే ఆమె యేసుక్రీస్తును కలుసుకున్నది. Shall I tell you one interesting fact from this story? ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని చూద్దామా ఇందులోంచి, ఈ యొక్క సంఘటనలోంచి? Jesus never explicitly said that he is Messiah to anyone, not even to his disciples, except to this lady. ఆ అద్భుతమైన విషయం ఏమిటంటే పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు ఏనాడు కూడా తన శిష్యులతో కూడా తానే మెస్సయ్యనని కావాల్సుకుని ఎప్పుడూ చెప్పలేదు, కానీ ఇక్కడ ఈ స్త్రీతో నేను మెస్సియానని ప్రత్యేకంగా చెప్తున్నాడు. When she said when Messiah comes he will teach, then she said I am that person. చూడండి, ఈమె అన్నది కదా, మెస్సియా వచ్చినప్పుడు లేక క్రీస్తు వచ్చినప్పుడు ఈయన మాకు అన్నీ చెప్తాడు అన్నప్పుడు, అమ్మ నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అన్నది. Such a great encounter she had. Not even the disciples who were with him 24/7 got it. చూడండి, ఇది ఎంత సాధారణంగా జరిగిపోయిన మహాద్భుతం అంటే 24 గంటలు ఆయనతోనే బస చేస్తున్న శిష్యులకు కూడా ఈ విషయాన్ని ఆయన చెప్పలేదు, కానీ ఈమెకు ఆ యొక్క అద్భుతం జరిగింది లేక చెప్పినాడు. So Jesus meets us and provides his encounter through ordinary miracles. కాబట్టి సాధారణంగా జరుగుతున్న అద్భుతాలలో ప్రభువైన యేసుక్రీస్తు మన అనుదిన కృత్యాలలో మనకు కలుస్తారు. Many times we go after the worldly wells and Jesus clearly says whoever drinks of this water will be thirsty again, just like these worldly wells. కాబట్టి ఇక్కడ మనం కూడా అనేక లోక సంబంధమైన దాహాలకు మనం పరిగెడుతూ ఉంటాం. యేసుప్రభు అది చెప్పని చెప్పాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. Like success,
success, wealth, fame, relationship, all these may satisfy us only for some time, but the true satisfaction comes only when we receive the living water of eternal life from Jesus. ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహించే నిత్య జీవమనే ఆ నీటి ఊటలు, ఆ జీవజలపు ఊటలు పొందుకునేదాకా మనము అసలు సిసలైన దాహాన్ని తీర్చుకున్నట్టు కాదు. ఈ లోకంలో చాలా ఉన్నాయండి, విజయం పొందటము, ఏమండి, అచీవ్మెంట్స్, ఇవన్నీ కూడా అవి కాదు నిజదాహాన్ని తీర్చేవి. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడే నిత్య జీవాన్ని కలిగి ఉండటమే అసలు సిసలైన దాహము తీరటము. There's a person named Chuck Colson. Have you heard about him? చెక్ కాల్సన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు విని ఉండొచ్చు He was లేకపోవచ్చు. a successful politician in America and a successful businessman. మరి చెక్ కాల్సన్ గారు మరి రాజకీయ నాయకుడు, అలాగే వ్యాపారవేత్త He కూడాను. had great wealth, recognition and influence. మరి అతనికి సంపద ఉన్నది, పలుకుబడి ఉన్నది, ప్రభావం కూడా చూపించగలిగే వ్యక్తి. He is advisor for President Nixon. మరి రిచర్డ్ నిక్సన్, రైట్, రిచర్డ్ నిక్సన్ అనే అమెరికా ప్రెసిడెంట్కి ఆయన అడ్వైజర్గా ఉండేవాడు ఈ చక్ కాల్సన్ గారు. Later through some scams or something he went to jail. అయితే ఇట్లాంటి పలుకుబడి కలిగిన ప్రభావవంతమైన యొక్క పొలిటీషియన్ తర్వాత ఏం జరిగిందో కానీ తర్వాత తాను చేసిన తప్పుల నిమిత్తము జైల్లో పెట్టబడ్డాడు. This is what he said. ఆయన ఇలా చెప్పాడండి, I climbed the ladder of success only to discover it was leading against the wrong wall. ఆయన చెప్పింది ఏంటంటే, మరి నేను సక్సెస్ పొందాను, సక్సెస్ అనే ఆ యొక్క నిచ్చెన ఎక్కాను, కానీ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ నిచ్చెన తప్పుడు గోడకు వేయబడింది. So my brethren, I would like to remind you, let's look unto the right wells, and only well that quenches our thirst is Jesus. కాబట్టి సరి అయిన బావుల వైపు చూడడము మనందరి కర్తవ్యం ఉన్నది. మరి మన యొక్క నిజదాహాన్ని తీర్చే యేసు వైపు చూడాలి. And this person, after encountering Jesus, his life changed completely, and he started the biggest prison ministry in the world. కాబట్టి ఈ చెక్ కాల్సన్ గారు తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తును కూడా కలుసుకున్న తర్వాత ఆయన జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, మరి జైళ్లలో మరి ప్రభు పరిచర్య చేసే ఆ యొక్క మరి గొప్ప పరిచర్యను అతడు ప్రారంభించగలిగాడు. And one more interesting thing we see in this story as we're reading is first talking about the thirst. Second interesting thing is about worship. చూసారా, ఈ యొక్క చదవబడిన లేఖన భాగంలో సంఘటనలో మనము దాహాన్ని గురించి మాట్లాడటం చూసాము. తర్వాత వారి సంభాషణ ఆరాధన వైపుకు మరలినది. And we see that the living water that Jesus gives will lead us to the true worship. కాబట్టి యేసు ప్రభు ఇచ్చే జీవ జలములు అనేటువంటివి మనలను ఆరాధన వైపు నడిపిస్తాయి. And she thought the true worship takes place in the right place, either on Mount Gerizim or Mount Jerusalem. కాబట్టి ఈమె అనుకుంటుంది నిజమైన ఆరాధన అంటే మేము చేసుకునే గిరిజీము కొండ మీద చేసుకునేది, లేకపోతే మీరు చేసే యెరూషలేములో కొండ మీద చేసేది అన్నట్టుగా ఆమె మాట్లాడుతున్నది. But Jesus tells her the true worshipper will worship the Father in spirit and truth, because God is spirit. మరి అయితే ప్రభు అంటున్నారు ఆ మాటకు, నిజముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని చెప్తూ ఉన్నాడు. Worship is not limited to the location. చూసారా, ఈ మాటల్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఆరాధన ఆ స్థలానికి పరిమితమైనది కాదు. But a true worship will flow from the living water that Jesus gives. మరి ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? మరి యేసు ప్రభు ఇచ్చే జీవజలాల్ని పొందుకోవడం ద్వారా ఆరాధన వస్తుంది అనేటువంటిది. Whoever receives the water I give, it will become a spring in their hearts and they flow, and immediately then it is written about worship. So worship is a result of receiving the true living water that Jesus gives. కాబట్టి యేసు ప్రభు అనుగ్రహించే జీవజలములను పొందుకోవడం ద్వారానే అసలు శిశుల ఆరాధన అనేటువంటిది వస్తూ ఉంటుంది. Then only we'll be able to worship the Lord in spirit and truth. అప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేస్తాము. Here a question that comes to my mind as I was reading, and let me tell you sincerely, I never understood what does it mean to worship the Lord in spirit and truth. Did you? చూడండి, ఒక మాట నేను యథార్థంగా చెప్పాలంటే పిల్లరా, మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం అంటే ఏమిటో నాకు For a long time I didn't understand. మరి చానాళ్ళ వరకు నాకు అర్థం కాలేదు.
మీకే మీ స్థితి కూడా అలా ఉండి ఉండవచ్చు. Did you understand what does it mean to worship in truth and spirit? మరి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అంటే ఏంటబ్బా అని చానాళ్ళు నాకు అర్థం కాలేదు. మీకు అర్థమై ఉన్నదా? But no. Pardon? But reading this story, it helped me understand. కాబట్టి ఈ యొక్క సంఘటన చదివినప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడం అంటే ఏమిటో నాకు అర్థమైంది. What does to understand that we need to understand what does it mean to receive the living water Jesus gives out? What is this living water that is giving? కాబట్టి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే జీవజాలాన్ని పొందుకోవడం అంటున్నారు. అసలు జీవజాలాన్ని పొందుకోవడం అంటే అర్థం ఏమిటి మరి? What is this living water? ఈ యొక్క జీవజలం అంటే ఏమిటి? Many of us will very fastly answer and say it is the Holy Spirit. మరి మనలో చాలా మంది అనొచ్చు పరిశుద్ధాత్ముడు అని చెప్పొచ్చు. Absolutely, that is true. అది సత్యమండి, అది నిజము. And that's why this time I understood better, because RCL connected us to an Old Testament passage that is from Exodus chapter 17 verses 1 to 7. చూసారా, మరి ఇది నిజమే అని నాకు కూడా అనిపించింది. అలాగే ఆర్సిఎల్ కూడా దాన్ని మరి స్పష్టపరిచింది. అక్కడ ఇంకొక వాక్య భాగాన్ని వాళ్ళు ఇచ్చారు. ఏమిటంటే నిర్గమకాండము 17వ అధ్యాయంలోని 7వ వచనము కూడా వారు అక్కడ ప్రస్తావన చేశారు. You know the waters of Meribah and Masha. అక్కడ ఈ నిర్గమకాండము 7వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మెరీబా జలములు మరి మిస్పా జలములు అనే ఒక స్థలాలను కూర్చిన జలాలను కూర్చిన సంఘటన ఉన్నది. Israelites came out of Egypt, they crossed the Red Sea, and then it was around 30 days or 40 days it's been, and they didn't have food, so God provided them manna, and they were going through the wilderness and they felt very thirsty, and they came to Moses and asked for water. ఈ యొక్క 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే వారు ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. వచ్చి ప్రయాణం చేస్తున్నారు. బహుశా 20 నుండి 30 దినాలు అవ్వండవచ్చు. ఆహారం కొరకు ఆయన మన్నాని ఇస్తున్నాడు. కానీ ఒక సందర్భం వచ్చింది, త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితి. మరి వాళ్ళు మోసే మీద చనుగుతున్నారు, మాకు నీళ్లు కావాలి, నీళ్లు లేకపోతే ఇబ్బంది కదా అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. మరి ఈ లేఖనంలో ఇంకా ఏం రాయబడిందంటే వారు మోసే మీద బహుగా కోపగించి అతన్ని చంపుదామనుకున్నారు. And that's when God tells Moses to strike a rock he shows near Sinai mountain, and from which water comes. ఆ సందర్భంలోనేనండి మోషేతో దేవుడు చెప్పాడు, నీ కర్ర తీసుకుని ఆ యొక్క హోరేబు లేక సీనాయి కొండ మీద ఉన్న బండ దగ్గరికి పో, దాన్ని కొట్టు, నీళ్ళు ఇస్తాను. And I'm not going into the entire story, but last verse is interesting. Verse 7 it says, so you know the story very well, so I'm not getting into it. So he called the name of the place Masha and Meribah, saying, the law is the Lord among us or not. చూడండి, ఈ యొక్క సంఘటన నీళ్ళలోండి బండలోండి నీళ్లు రావటం మీకు తెలుసు, నేను దాన్ని వివరించబోవడం లేదు. ఇక్కడ నా ఉద్దేశం ఒకటేనండి, 7వ వచనంలో అక్కడ ఒకటి ఉన్నది, అక్కడ ఒక మాట ఉన్నది. ఏమిటంటే యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించడాన్ని బట్టి ఆ ప్లేస్కి లేక ఆ చోటికి మస్పా అని మెరీబా అని పేర్లు పెట్టారు. So the temptation there is not just about water, but the presence of God. చూడండి, నీళ్ల కొరకు మరి శోధన కాదు, అక్కడ అసలు శోధన ఏమిటంటే యెహోవా మన మధ్య ఉన్నాడా లేడా అనేటువంటిది. What is this water? The gushing of water from the stone is showing the presence of God there. చూడండి, దీనిని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే బండను మోసే కొట్టి దేవుడి మాట చేత నీళ్లు రప్పించినప్పుడు ఆ రాతిలోంచి బయటికి వస్తున్న నీళ్లు అది దేవుని సన్నిధానమును చూపిస్తుంది అనేది గమనించాలి. In spite of seeing great miracles, 10 plagues, and crossing the Red Sea, receiving manna, just morning they might have ate manna for breakfast, and afternoon they are fighting for the water. You did not give us water. They were about to kill Moses, and that's where God brought water. Through this he proved his presence with them. కాబట్టి అలాగూ బండ నుండి ఆశ్చర్యకరంగా నీళ్ళు ఇవ్వటం ద్వారా దేవుడు వారితో చెప్తున్నది ఏంటంటే నా సన్నిధి మీతో ఉన్నదంటున్నాడు. అంతవరకే వారు ఐగుప్తులో మహద్భుతాలు చూశారు, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు. బహుశా ఆ పొద్దునే మన్నాను కూడా తిని ఉండవచ్చు, కానీ మధ్యాహ్నానికి నీళ్లు లేవని చంపేదాకా పరిస్థితిని తీసుకుని వచ్చారు. దేవుడు వారి మధ్యలో ఉన్నానని నీళ్ళు ఇవ్వటం ద్వారా చెప్పాడు. I encourage you to read book of Exodus. కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రోత్సాహం చేయాలని అనుకుంటున్నానండి. నిర్గమకాండం పుస్తకాన్ని మీరు చదవాలని నేను కోరుతున్నాను. This sermon I read entire book, then I understood one thing is there in book of Exodus, the biggest temptation children of Israel brought throughout
their journey through wilderness, is doubting the presence of God with them, in spite of having Him as a pillar of cloud and pillar of light in the night. కాబట్టి ఈ యొక్క నిర్గమకాండం చదవమని నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ వర్తమానం సిద్ధపరచడానికి నేను ఒక్కసారి చదివాను. ఇక్కడ నేను ఒకటి అర్థం చేసుకున్నానండి పుస్తకం అంతా చదవడంలో. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మన మధ్య ఉన్నాడో లేడో అని అనేక సార్లు అనుమానపడ్డారు. మరి నిజంగా దేవుడు వారిని పగట మేఘస్తంభంలో ఉన్నాడు కదా, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్నాడు కదా, కానీ వారు అనుమానపడ్డారు. ఆ విషయం నేను తెలుసుకోగలిగాను. So overall the water is symbolizing the presence of God. కాబట్టి దీనిని బట్టి అయితే చివరికి చెప్పేది ఏంటంటే నీళ్లు అనేవి దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్నవి. And that's why morning Linda led us through the worship. The first song we sang was as the deer panteth for the water, so my soul longs after you. Here in this poetry also the presence of the Lord is compared to water for a thirsty person. కాబట్టి ఈ ఉదయకాలం ఆరాధన ప్రారంభించుకునే సమయంలో మొదటి పాట మనం పాడాం కదండి. మరి సోదరు లిండ గారు క్వైర్ వాళ్ళు మనం నడిపించారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశగుని ఉన్నది. ఆ యొక్క పద్యంలో కూడా ఆ యొక్క కీర్తనలో కూడా భక్తుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీళ్లు అనేవి దేవుని సన్నిధానమును చూపిస్తుంది అనే పోలిక ఆ కవి గారు రాశారు. What is the living water that Jesus is giving to us? సరే, యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తానన్న ఆ జీవ జలము ఏమై ఉండవచ్చును? What is that? ఏమిటండి అది? Holy Spirit. పరిశుద్ధాత్ముడు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే continual presence of God within our hearts. మన హృదయాలలో దేవుని మరి ఎన్నడూ విడిచిపెట్టని సన్నిధానము మన హృదయాలలో ఉండటమే. That is the living water He is giving us. ఆయన మనకి ఇచ్చే జీవ జలము మనలను విడిచి వెళ్ళని దేవుని సన్నిధానము. Please don't misunderstand. In having Holy Spirit means about performing miracles and prophesying. All this primary purpose of indwelling of the Holy Spirit is to have the presence of God within us, so that we can have the companionship which the Samaritan lady was missing. చూడండి, ఈ యొక్క సమరయ స్త్రీ ఉదంతంలో ఆమె పొందుకోలేనటువంటి సహవాసాన్ని దేవుడు జీవజలం ఇవ్వటం ద్వారా తీరుస్తానంటున్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి మనము ఆత్మగా కలిగి ఉండినప్పుడు దేవునితో ఆ సహవాసాన్ని కలిగి ఉంటున్నాము. పరిశుద్ధాత్ముడు ఉంటే అద్భుతాలు జరగవచ్చు, ప్రవచనాలు రావచ్చు, ఇవన్నీ జరగవచ్చు, నేను కాదంటలేదు. కానీ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే దేవునితో మన యొక్క సహవాసము ఈ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతూ ఉన్నది. So the humanity's deepest desire, need is presence of God with them. కాబట్టి మరి మానవ సమాజాన్ని మీరు అడిగితే వారి యొక్క గొప్ప అవసరత ఇప్పుడు ఒకటేనండి, మాతో దేవుడు ఉండాలి, మాతో దేవుడు ఉండాలనేటువంటిది. Only His presence satisfies the thirst within our hearts. మన హృదయాలలో ఉన్న ఆ యొక్క దాహమును తీర్చాలంటే దేవుని సన్నిధి మాత్రమే ఆ యొక్క దాహాన్ని తీర్చగలదు. Fellowship with Christ deepens our awareness of His presence. కాబట్టి ప్రభుతో సహవాసం చేయటం అనేది ప్రభు మనతోనే ఉన్నాడు అనే విషయాన్ని మనకు పదే పదే జ్ఞాపకం చేస్తూ Having ఉంటుంది. said that, I'll come to my last point, that is worshiping the Lord in truth and spirit. I never understood before. మరి ఈ మాటలు చెప్పిన తర్వాత ఇంకొక మాట ఉంది కదండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుట అంటే ఏమిటో నేను చానాళ్ళు అర్థం చేసుకోలేకపోయాను. And if you read the Greek word, actually the word en, which is translated as in. చూడండి, ఈఎన్ అని గ్రీక్ లో truth in the spirit. That's how we translated. చూడండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఈఎన్ అనేటువంటిది ఇంగ్లీష్ లో ఐఎన్ అని వాళ్ళు తర్జుమా చేశారు. I noticed Telugu translation is much better than English. మరి తెలుగులో బాగుంది అని నేను అనుకుంటున్నాను. This in, I felt in the entire context, the Greek word en, in entire context, the better translation would be with, not in. కాబట్టి మరి ఈ యొక్క ఈఎన్ అనేది గ్రీకులో ఏదైతే ఉన్నదో అది తోడు, తో అనే తర్జుమా మంచిదని నేను అనుకుంటున్నాను. So worshiping with spirit, with truth. చూడండి, మరికి ఆ మాట కూడా ఉంది కదండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటే ఆరాధన. I cannot worship the Lord by myself. I need Jesus with me to worship Him. కాబట్టి నాకు నేనుగా ప్రభుని ఆరాధించలేను, నేను ఆరాధించాలంటే ప్రభు తోడు నాకు కావాలి. I cannot worship the Lord by myself. I need the Holy Spirit with me to worship. That is why I worship with the Spirit,
not just in the spirit, which I'm not able to do. I could not relate properly. కాబట్టి ఆత్మలో అనే దానికంటే ఆత్మతో అనుకుంటే అంటే ప్రభు కూడా మనకు తోడుండి సత్యమైన ఆరాధన చేయుటకు లేక సత్యముగా ఆరాధన చేయుటకు ఆయన నాకు చేస్తూ ఉన్నాడు In Telugu అనేటువంటిది. they translated well, Atmatonu, Atmatonu, Satyamutonu, yeah, you know, okay, with. yeah. English only they translated in. In spirit, So okay. when you say with, worship, imagine worshiping the Lord with the Holy Spirit standing next to you, Jesus standing next to you. How does it sound? Isn't it glorious? Isn't it easier and possible for us to do the true worship? కాబట్టి యథార్థముగా ఆరాధన చేయటం అంటే ఒక పక్క పరిశుద్ధాత్ముడు ఒక పక్క యేసు ప్రభు నిలుచుకొని నీకు తోడుండి నీ చేత ఆరాధన చేపిస్తున్నారంటే అది ఎంత మరి చూడముచ్చటగా ఉంటుంది. We can worship the Father with the Spirit and with the truth who is residing in us. కాబట్టి మరి ఆయన మనలో నివసిస్తున్న ఆత్మ ద్వారా ఆ ఆత్మతోనూ ఆ సత్యముతోనూ మనము ఆరాధన We చేస్తుంటాము. worship with the presence of Christ and with the presence of the Holy Spirit in us. మనలో క్రీస్తు సాన్నిధ్యం ఉన్నది, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు, ఆ రీతిగా మనం ఆరాధన చేస్తూ ఉన్నాము. And there is another thing that always reminds us and brings the presence of the Lord amidst of us. మరి ఇంకొక విషయం కూడా ఉన్నదండి, దేవుని సన్నిధానము మనతో ఉన్నదని పదే పదే మనకు జ్ఞాపకం చేసేది. Do you know what is that? అదేంటో మీకు తెలుసా? The గుర్తుపట్టారా? communion which is in front of us. మన ముందు ఉన్నటువంటి ఈ సిద్ధపరచబడిన ఏమండి ఈ యొక్క బల్ల ప్రభు తోడును మనకు జ్ఞాపకం చేస్తుంది. That is why it is called communion. Communion means companionship, having fellowship. Yeah, So మరి- the communion always reminds us about the presence of Christ with us. కాబట్టి క్రీస్తు మనతోనే ఉన్నారు అని మనకు పదే పదే జ్ఞాపకం చేయడానికి అన్నట్టుగా ఈ ప్రభు బల్ల సహవాసం అనేది మనము కలిగి ఉంటూ ఉంటాము. అందుకనే ఆ కమ్యూనియన్ అనేది సహవాసము అనేది కూడా మనకు తెలియజేస్తూ ఉన్నది. We break this bread to share in one body of Christ. కాబట్టి ఈ యొక్క రొట్టెను మనం విరుస్తాము ఒక శరీరంలో భాగమైనామని చెప్పడానికి. Though we are many, we are one body because we all share in one bread. ఒక విరవబడిన రొట్టెలో పాలు పంచుకుంటాం కాబట్టి మనం అనేకులమైన ఒక శరీరమే. So the communion always reminds us about God's presence with us and our fellowship. Whenever we come together, we experience the presence of God. What best opportunity can be there had to have the presence of God, fellowship with each other over food than over food. మరి చూడండి ఇట్లాగూ మరి ఆ యొక్క ఆహారం విషయంలో అన్నట్టుగా సహవాసంలో బల్లలో ప్రభుతో సహవాసం చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంతకంటే మంచి అవకాశము ఎక్కడ ఉండి ఉండవచ్చును. So let's all look unto the Lord in prayer and we'll participate in the communion. Let me pray. Yeah. Father eternal, giver of light and grace, we have sinned against you and against our neighbor with what we have done, what we have thought, in what we have said, and we have sinned against you by what we have not done, through ignorance, through weakness, through our own deliberate fault. We have wounded your love and marred your image in us. We are sorry and ashamed and repent of all our sins. For the sake of your Son Jesus Christ, who died for us, forgive us all that is past and lead us out from darkness to walk as children of light. Amen. Apostle Paul writes in 1 Corinthians chapter 11 verse 23 to 26, For I have received from the Lord that which I also delivered to you, that the Lord Jesus on the same night in which he was betrayed took bread, and when he had given thanks, he broke it and said, Take, eat, this is my body which is broken for you. Do this in remembrance of me. In the same manner, he also took the cup after the supper, saying, This cup is the new covenant in my blood. This do so often as you drink it in remembrance of me. For as often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death till he comes. Brethren, this is the table, not of the church, but of the Lord, and it is for those who love him, and it is for those who want to love him more. This is for those who have much faith, and this is for those who have very little. This is for those who follow him. This is for those who fail to follow him. So come, who have much faith, and who have little.
you have been, if you have been here often, or if you have been here for the first time, please come and join us. It is not I who invite you, but it is the Lord who is inviting you. And whoever wants to meet him, he wants that they should meet him here at his table. So come, brethren, let us collect your elements, and we all participate in the communion of the Lord together.